ఏదన్నా దేశంలో ఒక జర్నలిస్ట్ మీద పరువు నష్టం దావా వేసి గెలిచిన ఇవి ఉన్నాయండి? సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన కేసులు చాలా ఉన్నాయి. నా కేసు ఇప్పుడు హైకోర్టులో విచారణలో ఉంది. రాహుల్ గాంధీ మీద వచ్చింది కదా పరువు నష్టం కేసు. బిజు పట్నాయక్ అంటే రాహుల్ గాంధీ జర్నలిస్ట్ కాదు కదా, నేను అడిగే జర్నలిస్ట్. బిజు పట్నాయక్ ఇలిస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా మీద వేసాడప్పుడు. కుష్వంత్ సింగ్, దాంట్లో కుష్వంత్ సింగ్కి శిక్ష పడింది. అది రూపాయో ₹10 ఎంతైనా కానీ శిక్ష పడింది. ఆయన బిజు పట్నాయక్ రాసలీలల గురించి ఇలిస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా ఆ రోజు రాసినప్పుడు చాలా పాపులర్ వార్త. దాని మీద బిజు పట్నాయక్ చిన్నోడు కాదు కదా, ఇండోనేషియా రాజుని యుద్ధం సమయంలో పోయి తీసుకొని ఇండియాకి తీసుకొచ్చినంత గొప్ప సాహసికుడు. ఆయన మీద రాశారు. ఆయన మీద రాస్తే ఆయన దాన్ని సహించలా. అదే మళ్ళీ కర్ణాటకలో పటేల్ అని ఒక చీఫ్ మినిస్టర్ ఉండేవాడు, ఆయన గురించి రాస్తే ఇంకా బాగా రాయండి, నాకు మంచి ప్రచారం వస్తుంది అన్నాడు ఆయన. సో పరువు నష్టం దావాలు భయపడి ఏ జర్నలిస్ట్ కూడా వార్తలు రాయకుండా ఉండడు. ఆయన ఆ రాజనీతి అనే దాంట్లో ఏం రాశారో, దాంట్లో ఈయనకి ఏం పరువు నష్టం జరిగిందో, దానికి ఏం ఆధారాలు ఉన్నాయో నాకు తెలియదు. నేను ఆ రాజనీతి పత్రిక నేను చదవలేదు. కానీ అమరావతిలో వర్క్ జరగకుండా పోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకటి మెటీరియల్ సప్లై చేయడంలో ఎమ్మెల్యేలు అడ్డం రావడం, రెండోది ఫౌండేషన్స్ తీయడంలో తలెత్తుతుండే సాంకేతికమైన సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే లోతుకు పోయినప్పుడు జడ్జిల బంగ్లాలో ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది సుమారుగా. మనం మొదటి ఎపిసోడ్లోనే ఎప్పుడోనో మాట్లాడుకున్నాం. ఇదే ఎమ్మెల్యేలు వీళ్ళు చేసేటువంటి ఈ మెటీరియల్ సప్లైకి ఆపుతున్నటువంటి ఇసుక, మట్టి, వీటి గురించి. ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ఉంటారు, సెక్రటరీస్ ఉంటారు, కింద లెవెల్ వరకు ఉంటారు, సిఆర్డిఏలో కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ. వీళ్ళందరూ మంత్రికో లేకపోతే ముఖ్యమంత్రి గారికో ఇటువంటివి జరుగుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళకి ఎందుకు తెలియదు? వీళ్ళు రిపోర్ట్ చేయటం మానేసి వీళ్ళందరూ విందు సమావేశాలు పెట్టుకుంటున్నారు ఈ మధ్య విజయవాడలో. ఐఏఎస్ ఆఫీసర్స్ అది వేరే సబ్జెక్టు. కానీ అమరావతిలో పని ముందుకు జరగకుండా పోవడానికి కాంట్రాక్టర్ అలసత్వం కూడా ఒక కారణం కావచ్చు. ప్రభుత్వం సహకారం లేకపోవడం పెద్ద కారణం. అందరూ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. మాకు బిల్లులు ఇవ్వడం లేదు, మాకు మెటీరియల్ ఇవ్వడం లేదు, మాకు డిజైన్స్ ఇవ్వడం లేదు అని అందరూ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. అది ప్రభుత్వమే చూసుకోవాలి. ఏమంటే ఆయన టైం దగ్గరికి వచ్చేది, ఇంకా 2 సంవత్సరాలే ఉండేది చంద్రబాబుకి. అమరావతి కట్టకపోతే ఆయన చరిత్రలో చాలా చెడ్డ పేరు తెచ్చుకుంటాడు. కడితే చరిత్ర ప్రసిద్ధుడు అవుతాడు, కట్టలేకపోతే చరిత్రహీనుడు అవుతాడు. అది ఏది కావాలో ఆయన ఎంచుకోవాలా. ఇటువంటి సమస్యలు వస్తే మెగా కృష్ణారెడ్డి కట్టలేదు, లేకపోతే ఎల్ఎన్టీ కట్టలేదంటే తీసేసి వేరే కాంట్రాక్టర్ని పెట్టు. నువ్వు నిర్ణయం తీసుకో. నువ్వు నిర్ణయం తీసుకోకుండా ఊరికి వాళ్ళని బ్లేమ్ చేస్తే తప్పు. నిర్ణయం తీసుకో అంటే గతంలో కనుక జగన్ నిన్న క్యాగ్ రిపోర్ట్లో వచ్చింది, సిఏజీ రిపోర్ట్లో జగన్ చేసినటువంటి ఈ కాంట్రాక్ట్స్ అన్నీ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళ కాంట్రాక్ట్లు ఇవ్వటం, ఇవన్నీ జగన్ రాజకీయ దురుద్దేశంతో చేశాడు. రివర్స్ టెండరింగ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా రివర్స్ టెండరింగ్ చేయాలంటే రివర్స్ టెండరింగ్ చేయాలని కాదు, గవర్నమెంట్ టెండర్ షెడ్యూల్స్ లో చాలా స్పష్టమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వీళ్ళు చెప్పిన సమయానికి కానీ పని చేయకపోతే వాటిని రద్దు చేసే అధికారం గవర్నమెంట్కి ఉంటుంది. సో నువ్వు రద్దు చేసి వేరే వాడు కోర్టుకి వెళ్తాడు, కంపెన్సేషన్ అడుగుతాడు. ఏం పని చేయవు. గవర్నమెంట్ కానీ స్ట్రిక్ట్ గా నిలబడితే అదేం పని చేయదు. వాడు కాంపెన్సేషన్ అడిగితే వీళ్ళు కారణాలు చెప్తారు కదా. నువ్వు పలాని జూలై 10వ తేదీకి పలాని కంప్లీట్ చేయాలి, చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే నువ్వు రీజన్స్ ఉంటే తర్వాత ఆర్బిట్రేషన్. బట్ చేసావా చేయలేదా, కోర్టు దగ్గరికి వచ్చేటప్పటికి చేసావా చేయలేదా, చేయలేదు. చేయకపోతే నేను తీసేస్తున్నా. ఆర్బిట్రేషన్ కావాలంటే తర్వాత చూసుకుంటాం. ఆర్బిట్రేషన్ అనేది రొటీన్గా జరుగుతుంది. అది నువ్వు ముందు పని కావాలి ముఖ్యంగా. అవును, పని చేయించే బాధ్యత ప్రభుత్వం అంటే ప్రభుత్వ అధికారులు. అవును, వీళ్ళు విందులు వినోదాలతో మునిగి తేలుతున్నారు అనేది ఒక ఆయన కన్నబాబు గారు కూడా దీంట్లో ఆ విందులు వినోదాల్లో ఉన్నాడు. ఆయనే అమరావతి నిర్మాణ సారథ్యం వహిస్తున్నాడు అనేది చదివాం, పత్రికల్లో చదివాము. కన్నబాబు గారిని ఎందుకు తెచ్చుకున్నారు, ఎవరు తెచ్చుకున్నారు, అక్కడికి ఆయన దగ్గర నుంచి ఏం ఆశించి తెచ్చుకున్నారు అనే దాన్ని బట్టి. మీ జిల్లా మంత్రి గారే తెచ్చుకున్నారు. మా జిల్లా మంత్రి తెచ్చుకున్నాడా లేకపోతే ముఖ్యమంత్రి పంపించాడా, ఎవరు అనేది మన నోటితో మనం చెప్పడం కరెక్ట్ కాదు. కానీ
అది తెచ్చుకున్నప్పుడు వాళ్ళ చేత పని చేయించుకునే బాధ్యత కూడా వీళ్ళదే. అవునండి. కానీ వీళ్ళు పని చేయించుకోవడానికి తెచ్చుకున్నారా, లేకపోతే వీళ్ళకి ఉండే ఇతర పనులు సులభంగా జరిగిపోతాయని తెచ్చుకున్నారనేది మనకు తెలియదు. ఆ ఇతర పనులు చేయడంలో ఆయన సక్రమంగా లేకపోతే ఆయన ఇబ్బంది పెడితే ఆయన పోయి జవహర్ రెడ్డి గారు లాంటి సీనియర్స్కి మొరపెట్టుకొని ఉండొచ్చు. కన్నబాబు ఆంధ్ర రాష్ట్రానికి చాలా పాతోడు. మున్సిపల్ డిపార్ట్మెంట్లోనే అన్ని ప్రభుత్వాల్లోనూ మంచి పోస్టులు ఇచ్చాడు. మున్సిపల్ డిపార్ట్మెంట్లో చాలా ఉన్నతమైన బాధ్యతాయుతమైన పదవులు నెరవేర్చాడు. ఆయన తీసుకొచ్చారు, అమరావతిలో పెట్టారు. నువ్వు పని చేయించుకోవడం లేదా? కన్నబాబు మీద ప్రభుత్వం కంటే కూడా రైతుల నుంచి విపరీతమైన వ్యతిరేకత ఉంది. అవునండి. అసలు సిఆర్డిఏ ఒక అవినీతి కంపుగా తయారైంది, అది అవినీతి కూపంగా తయారైంది అనే మాట మనకు అమరావతి ప్రతి రైతు మాట్లాడుతున్నాడు. అది నువ్వు అక్కడే ఉన్నావు, సెక్రటేరియట్ అమరావతిలోనే ఉంది, చంద్రబాబు ఇల్లు అమరావతిలోనే ఉంది. ఆ మాటలు ఆయనకు వినపడడం లేదా? ఆయనకి చెవుల్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఆయనకు వినపడతాయి కదా. ఆయనకు వినపడినప్పుడు దాన్ని విచారించి కన్నబాబుని పిలిచి ఏం బాబు ఏంది నీ సంగతి అని అడగచ్చు కదా. కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో వాటిల్లో గంటలు రివ్యూ చేసేవాళ్ళు. ఇటువంటి తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు పిలిచి ఇది నా జీవితానికి సంబంధించింది, ఇంకా 2 ఏళ్ళ టైం ఉంది, అమరావతిలో నిర్మాణాలు పూర్తి కావడం లేదు, ఏం చేస్తున్నావు నువ్వు చేత కాకుంటే చెప్పు, తీసేసి నేను చేయగలిగిన వేయించుకుంటానని ఒక మాట చెప్తే పని జరుగుతుంది కదా. ఆయన ఎందుకు చెప్పడం లేదు? ఆయన చెప్పాలా? నారాయణ చేయడం లేదు పని, తీసేయి, ఆయన బాధ్యతల్లోంచి అమరావతి తీసేయి, పనిచేసేవాడిని పెట్టు. పనిచేసేవాళ్ళు లేరా ఆంధ్రప్రదేశ్లో? నారాయణ గారిని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు టాస్క్ మాస్టర్ అంటారు. అవును, మరి ఆ టాస్క్ మాస్టర్ తన టాస్క్ చేయడంలో విఫలం అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆయన టాస్క్, నారాయణ కంప్లీట్ చేసిన టాస్క్ ఏదో నాకు చెప్పండి. పోయినసారి అమరావతి ఆయనకే అప్పచెప్పారు, డిజైన్స్ కూడా కంప్లీట్ చేయలేకపోయారు. 5 సంవత్సరాలు నారాయణ దాన్ని చూసి అమరావతి డిజైన్స్ కూడా కంప్లీట్ చేయలేదు. తాష్కెంట్ అంటాడు, తుర్క్మెనిస్తాన్ అంటాడు, ఇంకెక్కడికో తిరుగుతారు. అది ఆ మాట ఈ మాట, జపాను రష్యా ఇవన్నీ మాట్లాడి ఫైనల్గా గవర్నమెంట్ పోయేటప్పుడు ఆడేం పునాదులు కూడా లేలే. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. నిర్ణయం తీసుకోవడంలో తొందరపాటు లేకుండా శీఘ్రంగా నిర్ణయం తీసుకోగలిగిన టాస్క్ మాస్టర్ నారాయణ. రోజుకి 20 గంటలు పనిచేస్తాడు, దాంట్లో ఏం డౌట్ లేదు. ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి, తీసుకొని దాంట్లో వచ్చే లోటుపాట్లను భరించగలగాల. ఒక్కోసారి మంచి జరుగుతుంది, ఒక్కోసారి చెడు జరుగుతుంది, రెండు నువ్వే భరించాలా. అది భరించే శక్తి లేనప్పుడు, తప్పు జరిగినప్పుడు పక్కనోడి మీదకి నెపం నెట్టే అలవాటు ఉన్నప్పుడు ఈ పనులు జరగవు. నారాయణ గారు వింటున్నారు అనుకుంటా డోలేంద్ర ప్రసాద్ గారు చెప్పే సూచనలు. నారాయణ గారు నారాయణ గారు వినకపోయినా వాస్తవం చెప్తున్నాను నేను. అది కాదు నేను చెప్పేది, సూచన వింటున్నారని ఆశిస్తాం. ఆశించి రైతులకు అన్యాయం జరగకోకుండా ఈ 2 ఏళ్లలో అమరావతిని పూర్తి చేసే బాధ్యత ఆయనది కాబట్టి రైతులకి ఇప్పుడు ఈ 2 ఏళ్లలో చంద్రబాబు అమరావతి కానీ కంప్లీట్ చేయలేకపోతే ఏ కారణం వల్లైనా ఐకానిక్ బిల్డింగులతో సహా, ఐకానిక్ వంతెనలతో సహా కట్టి అక్కడ కనీసం ఒక 15-20 వేల మంది నివాసం ఉండే పరిస్థితులు ఈ 2 ఏళ్లలో కల్పించగలిగితే తప్ప, లేకుంటే అమరావతికి భూములు ఇచ్చిన 30,000 మంది రైతులు వాళ్ళు కంప్లీట్గా అన్యాయం అయిపోయినట్టే, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినట్టే లెక్క. ఏమంటే నెక్స్ట్ మళ్ళీ కథ మొదటికి వస్తుంది. కాగ్ రిపోర్ట్ వచ్చింది, దాంట్లో ఈ గత ప్రభుత్వం చేసినటువంటి ఈ రివర్స్ టెండరింగ్ వీటి మూలంగా వాళ్ళు అప్పుడు చెప్పడం ఏమో ఒక 1000 కోట్లు 1600 కోట్లు ఎంతో ఆదా చేస్తున్నాం అన్నారు. తీరా చూస్తే 1000 కోట్ల లాస్ అని చూపిస్తున్నారు. సో ఇటువంటి జరగకోకుండా ఉండాలంటే ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు ప్రాపర్గా చేయాలి. ఇప్పుడు పొలిటికల్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఒక డైరెక్షన్ ఇస్తుంది, ఎగ్జిక్యూట్ చేయాల్సిన బాధ్యత ఎగ్జిక్యూటివ్దే కదా. జగన్మోహన్ రెడ్డి పెట్టిన రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ రివ్యూ అనేది పక్కా మోసం. మీరు జ్యుడిషియల్ రివ్యూ డాక్యుమెంట్ ఎప్పుడైనా చూసారో లేదో, 100 కోట్ల పైన ప్రతిదీ జ్యుడిషియల్ రివ్యూకి పోవాలి అని. దాంట్లో అసలు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఉండదు. జ్యుడిషియల్ రివ్యూలో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఉండదు, ఓన్లీ టెక్నికల్. వీళ్ళకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉందా లేదా, లేకపోతే ఆ రూల్ పాటించారా లేదా, ఫైనాన్షియల్ గా ఇది 10 కోట్ల రూపాయల వర్క్ని 20 కోట్లకి ఎస్టిమేషన్ వేసారా లేదా 30 కోట్లకి వేసారా అని సమీక్షించే అధికారం న్యాయమూర్తులకి ఇవ్వాలి. జ్యుడిషియల్ రివ్యూలో అసలు ఫైనాన్షియల్ పార్టే లేదు. దాంట్లో ప్రజలను మోసం చేయడానికి జ్యుడిషియల్ రివ్యూ రివర్స్ టెండరింగ్ అనేది పెట్టుకొని తన వాళ్ళకి ఇచ్చుకోవడం కోసం, తన వాళ్ళకి పనులు ఇచ్చుకోవడం, 10 రూపాయల పని 30 రూపాయలకి ఇవ్వడం, దానికి చెరసగం పంచుకోవడం.
అప్పుడు అదే జరుగుతుంది, ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. అది వాస్తవ వేదిక ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్.